హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. జస్ప్రీత్ బుమ్రా తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరో అనేది అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీ కాదు, మహేంద్ర సింగ్ ధోని కాదు, అతనే నా ఫేవరెట్ కెప్టెన్ అని అయితే జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ కెప్టెన్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కెప్టెన్స్లో వచ్చేసరికి బ్యాటర్ల కంటే బౌలర్లే అత్యుత్తమ మెరుగైన ప్రదర్శన చేయగలుగుతారు, మెరుగైన ఫలితాలు అయితే రాబడతారని అయితే జస్ప్రీత్ బుమ్రా చెప్పడం జరిగింది. బ్యాటర్ల కంటే బౌలర్లు ఎక్కువైనా తెలివైన వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. మనం చరిత్ర చూసుకున్నా కానీ బ్యాటర్ల కెప్టెన్సీ కంటే బౌలర్ల కెప్టెన్సీ విజయ అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయని అయితే జస్ప్రీత్ బుమ్రా క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అందుకే నా దృష్టిలో వచ్చేసరికి బ్యాటర్ల కెప్టెన్ కంటే బౌలర్ కెప్టెన్లే అత్యుత్తమంగా రాణిస్తారని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి బౌలర్ల పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కారణంగానే బౌలర్కు కెప్టెన్స్ ఇవ్వరు. అందుకే బ్యాటర్లకు మాత్రమే కెప్టెన్ చేసే అవకాశం ఉంటుందని అయితే మన జస్ప్రీత్ బుమ్రా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లు మాత్రమైతే తీవ్ర స్థాయిలో శ్రమిస్తారని అయితే చెప్పడం జరిగింది. ఒక మ్యాచ్లో ఓడిపోతే మాత్రమైతే బౌలర్ని నిందిస్తారని కూడా చెప్పడం జరిగింది. బౌలర్ అనే జాబ్ మాత్రం చాలా అంటే చాలా కష్టతరమైనది అని అయితే చెప్పడం జరిగింది. ఎన్నో పిచ్చు పైన వచ్చే సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాటర్లు వేసే ప్లాన్లను పసిగట్టి వాళ్ళకు సమానంగాను బౌలింగ్ వేయవలసి వస్తుంది. ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా జస్ప్రీత్ బుమ్రా అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గత రికార్డులు చూసుకున్నా కానీ, గత చరిత్ర చూసుకున్నా కానీ ప్యాట్ కమిన్స్ సత్తా చాటడం జరిగింది ఓడిఐ వరల్డ్ కప్లో. అదేవిధంగా వసీం అక్రమ్ కెప్టెన్స్లో కూడా చూసాం మన వరల్డ్ కప్ గెలవడం కానీ, కపిల్ దేవ్ కూడా బౌలింగ్ కెప్టెన్స్లో కప్పు గెలవడం కానీ చూడడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్స్లో కూడా ప్రపంచ కప్పులు అయితే గెలవడం జరిగింది. ఇలా బౌలర్లు కెప్టెన్స్లోనే కప్పులు గెలవడం కానీ, విజయ అవకాశాలు పెరగడం కానీ జరిగాయని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రతి మ్యాచ్లో వచ్చేసరికి ఒకే విధంగా ఉండదు. కొన్ని మ్యాచ్లో వచ్చేసరికి శారీరకంగా భారీ ఒత్తిడి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో వచ్చేసరికి బౌలర్ల కెప్టెన్సీ కంటే బ్యాటర్ల కెప్టెన్సీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. కానీ నా దృష్టిలో వచ్చేసరికి బ్యాటర్ల కెప్టెన్సీ కంటే బౌలర్ల కెప్టెన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. అంటే అదేవిధంగా నా దృష్టిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది మాత్రమైతే అడిగిన ప్రశ్నకు జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నా దృష్టిలో వచ్చేసరికి నేనే బెస్ట్ కెప్టెన్ అని, నేనే అత్యుత్తమ కెప్టెన్ అయితే చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని మ్యాచ్లో కెప్టెన్స్ వహించడం జరిగింది. కెప్టెన్స్లో అద్భుతమైన ఫలితాలు అయితే రాబట్టడం కూడా జరిగిందని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి తరుణంలో అతను ఆడిన MS ధోని కెప్టెన్స్లో ఆడడం జరిగింది, విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఆడడం జరిగింది, రోహిత్ శర్మ కెప్టెన్స్లో ఆడడం జరిగింది. అలా అయినా కూడా నా కెప్టెన్స్లో మాత్రమే అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని, నా ఫేవరెట్ కెప్టెన్ ఎవరు అనేది అయితే నేనే అని అయితే క్లియర్ కట్గా జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం జరుగుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ పైన మీ కామెంట్ అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.